పెట్రోల్ డీజిల్ సరఫరాలో ఏర్పడిన కొరతతో ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో నిన్న ఉదయం నుంచే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి నెలకొంది. దాదాపు 80% బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు నిండుకోవడంతో నిర్వాహకులు నో స్టాక్ బోర్డులు పెట్టి చేతులెత్తేశారు. వైరా రోడ్డు, బైపాస్ రోడ్లతో పాటు వరంగల్, కోదాడ, క్రాస్ రోడ్డు వంటి ప్రధాన ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులన్నీ రద్దీగా మారాయి. పెట్రోల్ నిల్వలు అయిపోతున్నాయి అన్న వదంతులతో వేకువజాము నుంచే ప్రజలు బంకుల వద్దకు పరుగులు తీయడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కొన్ని చోట్ల పోలీసులు జోక్యం అవసరమైంది. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వరి కోతలు, వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ ఈ డీజిల్ కొరత అన్నదాతల పాలిట శాపంగా మారింది. ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ యంత్రాలు డీజిల్ అందక నిలిచిపోవడంతో పనులన్నీ అకస్మాత్తుగా ఆగిపోయాయి. దీంతో పంట కోతలు సకాలంలో పూర్తి చేయలేక తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఇంధన కొరత తీవ్రంగా కనిపించింది. సాయంత్రం 5 తర్వాత నుంచి ఒక్కసారిగా ఈ పరిస్థితి నెలకొంది. ఏపీలోని పలు జిల్లాలో 2 రోజులుగా పెట్రోల్ కొరత నెలకొంది అన్న సమాచారంతో ఆదివారం షేక్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్పల్లితో పాటు పలు బంకుల వద్దకు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు. కాగా జేఎన్టీయూ ఎదురుగా ఉన్న ఓ బంకు సాయంత్రం 5 గంటలకే మూతపడింది. అలాగే బాలానగర్ మెట్రో స్టేషన్, చిత్తారమ్మ దేవాలయం సమీపాన బంకుల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. తెలంగాణలో మళ్లీ పెట్రోలు, డీజిల్ కృత్రిమ కొరత తలెత్తుతోంది. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి బాసటగా నిలవాల్సిన ఆయిల్ కంపెనీలు స్వార్థపూరితంగా వ్యవహరిస్తూ కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. అమెరికా, ఇరాన్ యుద్ద ప్రభావంతో పెట్రోల్, డీజిల్ కొరత ఓవైపు వేధిస్తుండగా మరోవైపు అందుబాటులో ఉన్న ఇంధన వనరులను కూడా వినియోగదారులకు చేర్చకుండా ఆయిల్ కంపెనీలు అరాచకానికి పాల్పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ బంకులకు 3 నుంచి 4 రోజులకోసారి మాత్రమే ట్యాంకర్లను పంపిస్తున్నాయి. దీంతో రోజువారీ విక్రయాలకు సరిపడా పెట్రోల్, డీజిల్ రాక డీలర్లు బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు.